ఇడుపు కాగితం అంటే ఏంటో నీకు తెలియదు, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అడగమని చెప్తావా? నీకెంత బలుపు ఉంటే నువ్వు అలా మాట్లాడతావు? తిహార్ జైల్లో చెప్పకూడి తిని బయటకు వచ్చావు. ఆ స్కాముల గురించి, ఎన్ని లక్షల కోట్ల స్కాములు నువ్వు చేసావో దాని గురించి నువ్వు మాట్లాడు. నీకు ఇంకో విషయం చెప్పనా, తెలంగాణ ప్రజలు నీకెప్పుడో ఇడుపు కాగితం ఇచ్చిరు. నమస్తే అండి, నేను రత్నపిల్ల, తెలంగాణ జనసేన పార్టీ. కల్వకుంట్ల కవిత ఇడుపు కాగితం అంటే చాలా మంది తెలియపోవచ్చు, వాళ్ళు ట్రోల్ చేసి ఉండొచ్చు. కానీ మధ్యలో మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఉందని నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావు? నువ్వు విజ్ఞత సంస్కార హీనురాలు కాబట్టి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు బతుకమ్మకి నేనే బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటూ అప్పటి వరకు అసలు బతుకమ్మే ఎవరు ఆడనట్టు, నేనే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలంగాణ జాగృతి పేరుతో కోట్ల రూపాయలని నువ్వు దండుకున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి. 6 నెలలు నువ్వు తిహార్ జైల్లో చెప్పకూడి తిని బయటకు వచ్చావు. ఆ స్కాముల గురించి, ఎన్ని లక్షల కోట్ల స్కాములు నువ్వు చేసావో దాని గురించి నువ్వు మాట్లాడు. తిరిగి వచ్చిన తర్వాత నీ అవినీతి భాగోతం ఎక్కడ ముందుకి తీసుకెళ్తే వాళ్ళ పార్టీ బలహీనపోద్దనో, లేకపోతే నీకు రాజ్యాధికారం అంటే నీకే సీఎం హోదా తండ్రి వారసత్వంగా రాదనో నువ్వు బయటకు వచ్చావు, పార్టీని స్థాపించుకున్నావు. నిజంగా నువ్వు పార్టీని స్థాపించుకుని ముందుకెళ్ళి ప్రజల పక్షాన పోరాటం చేసి నువ్వు అధికారంలోకి వచ్చినా మేమేం బాధపడాల్సిన అవసరం కానీ, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ మాకు లేదు. కానీ నువ్వు పదే 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 జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నావు. చేసిన తప్పులన్నీ నువ్వు చేస్తున్నావు, దాని గురించి నువ్వు మాట్లాడు. నమస్తే, నా పేరు కావ్య ముదిరాజ్. నేను తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకురాలు. ఎన్నోసార్లు మనం కవిత గురించి మాట్లాడుకున్నాం. కవిత నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం అనేది ఏం లేదనుకుంటా. ఎందుకంటే ఎంతసేపు మా జనసేనాని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు రోజుకి ఒకసారైనా తలుచుకుంటే కానీ నీకు రోజు పొద్దు పొడుస్తలేనట్టుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు ఉప్పలేదో మీటింగ్ పెట్టుకున్నావు, పోయినావు, ఓకే, అది ఓకే, నువ్వు ఏదో మాట్లాడుతుంటే మధ్యన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఇడుపు కాగితం అంటే నీకు తెలియదు. అవును, కరెక్టే, నీకు తెలియదు. నీకు సారా స్కామ్లు అయితే తెలుస్తుంది, సారా రేట్లు అంటే తెలుస్తుంది. కానీ తెలంగాణలో ఇడుపు కాగితం అంటే ఏంటో నీకు తెలియదు, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అడగమని చెప్తావా? నీకెంత బలుపు ఉంటే నువ్వు అలా మాట్లాడతావు? ఎంతసేపు నువ్వు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు అని ఎంతసేపు అదే చెప్తున్నావు కదా. నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను, ఒకటి సూటిగా అడుగుతున్నా, చెప్పు. నువ్వు ఇప్పటివరకు తెలంగాణ అమరవీరులకు ఏం చేసినావు? నువ్వు ఏం చేసినావు నాకు ఒకసారి మాకు కూడా సమాధానం చెప్పు. నువ్వు బతుకమ్మ అని పెట్టినావు, జాగృతి అని పెట్టినావు, ఇప్పుడు కొత్తగా వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసి ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ మనసాక్షిని అడుగు ఒకసారి. వాళ్ళ కుటుంబాలకి రూపాయి అయినా సాయం చేసినావా? ఆదుకున్నావా ఒకసారైనా వాళ్ళ ఆపదలు ఉంటే? ఇప్పుడు నీకు తెలంగాణ మీద కొత్తగా ప్రేమ పొంగిపోతూ పొర్లిపోతున్నట్టు నువ్వు మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ యాసని గౌరవించాలి అని నువ్వు కొత్తగా చెప్తున్నావా? నీకు ఇంకో విషయం చెప్పనా, తెలంగాణ ప్రజలు నీకెప్పుడో ఇడుపు కాగితం ఇచ్చిరు. నువ్వు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ చేసినావో ఆ రోజే తెలంగాణ ప్రజలంతా నీకు ఇడుపు కాగితం ఇచ్చి, ఇది తెలుసుకో ఫస్ట్. నీకు ఎన్నోసార్లు చెప్పినాం. కవిత అని ఎందుకు చెప్తున్నానంటే నీ మీద ఇంతవరకు మాకు కొంచెం గౌరవం ఉండేది, కానీ ప్రతిసారి నువ్వు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనేసి ఏదో ఒక సందర్భం, ఏదో ఒకటి అంటే నీకు రోజు మీటింగ్లో పోతే ఎప్పుడైనా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనేది నీకు ఆ రోజు గడుస్తలేనట్టుంది. ఖబర్దార్ కవిత, నేను చెప్తున్నాను, ఇంకోసారి నువ్వు జాగ్రత్త మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఈసారి మాత్రం మేము కూడా జనసేన తెలంగాణ బిడ్డలం. ఇక్కడ జనసేన తెలంగాణ అంటే ఎట్లుంటుందో నీకు చూపిస్తాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. కవితక్క, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు కదా, ఫస్ట్ నీ గురించి మాట్లాడదాం. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? హిమాయత్ నగర్ బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నీ చరిత్ర తిహార్ జైలు వరకు వెళ్ళింది.
నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు చేసిన పనులేంటి? జాగృతి పేరుతో నువ్వు దోచుకున్నది ఎంత? లిక్కర్ స్కామ్ లో దోచుకున్నది ఎంత? నువ్వు తిహార్ జైలు గురించి చెప్పాలి గాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అసలు ప్రజలకి మీ పార్టీ కార్యకర్తలకి అసలు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? నువ్వు లిక్కర్ ఎలా అమ్మాలి, లిక్కర్ లో అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయనే సందేశాలు నువ్వు నీ పార్టీకి ఇస్తున్నావు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినావు. నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు కేవలం కేసీఆర్ దయ వల్ల నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, కానీ నువ్వు ఏం చేయలేకపోయినావు కాబట్టి నీ ప్రజలు ఓడబెట్టిండ్రు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు అందరి తాళి బొట్టులు తెంచుతున్నావు. నువ్వు చేసిన స్కాముల వల్ల అందరు ప్రజలు రోడ్ల పడ్డారు. నీ వల్ల, కేవలం నీ వల్లనే మీ అయ్యి ఓడిపోయింది. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరి వల్ల కాదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్తున్నావు కదా. హరీష్ రావు వాళ్ళనో పక్కనున్న ఎవరైతే పక్కనున్న వాళ్ళ వల్ల ఓడిపోయినారు అంటున్నావు. కాదు, నీ వల్ల, కేవలం నీ వల్ల. మా ఆడబిడ్డ, మీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఇట్లా చేసిందంటే మాకు ఇంకా దేశ కోసం రక్షణ ఏముంటది, ప్రజలకు రక్షణ ఏముంటది అని చెప్పి ప్రజలు మిమ్మల్ని తుక్కు కింద ఓడగొట్టిండ్రు. అది గుర్తుపెట్టుకో. కవిత, ఖబర్దార్ చెప్తున్నాం. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు జోలికొస్తే ఊరుకునేదే లేదు. జై తెలంగాణ, జై హింద్. 1200 మంది నా బిడ్డలు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ అంటున్నావు కదా. ఆ 1200 మంది వాళ్ళ పేర్లు ఎందుకు మీరు మ్యూజియంలో పెట్టలేదు? భావితరాలకు తెలవాల్సిన అవసరం లేదా? మీరు అలాగే కాగడ ఎప్పుడు కూడా ఆ అమరవీరుల త్యాగం వల్ల కాగడ వెలుగుతూ ఉంటుంది. మీరు ఎందుకు ఆ కాగడని ఇప్పటికీ వెలిగించలేకపోయారు? దానికి సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు ప్రాంతీయత, ఉద్యోగాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు 10 సంవత్సరాల అధికారంలో భాగస్వామిగా ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మహిళా రిజర్వేషన్స్ అంటూ మాట్లాడుతున్నావు కదా. అప్పుడు మీ క్యాబినెట్లో ఎంతమంది మహిళలకి మీరు అవకాశం ఇచ్చారు? ఎంతమంది కొత్త మహిళలకి మీరు ఎమ్మెల్యేలుగా ప్రాధాన్యత ఇచ్చారు? దాని గురించి మాట్లాడు. అప్పుడు ఏ రోజు నువ్వు మాట్లాడకుండా ఈ రోజు నీ స్వార్థం కోసం రాజకీయ పార్టీని పెట్టి నువ్వు మాట్లాడితే ఎవరు హర్షించేవాళ్ళు లేరు, ఎవరు విశ్వసించేవాళ్ళు లేరు. ఇక్కడ ప్రజలు విజ్ఞులు. నువ్వు ఆ రోజు మాట్లాడి ఉంటే ఈ రోజు ఏదన్నా నీకు సపోర్ట్ అనే ఇచ్చి ఉండేవాళ్ళేమో. సో నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వచ్చావు. నువ్వు పోరాటం చెయ్యి, నువ్వు ముందుకెళ్ళు, పార్టీని ముందుకు తీసుకెళ్ళు. మా అధ్యక్షులు గారి మీద మరొక్కసారి నువ్వు మాట్లాడితే మేము కూడా అంతే తీవ్రంగా నీ మీద వ్యతిరేకించడానికి, నీ లోటుపాట్లన్నీ బయటికి తీయడానికి మేము రెడీగా ఉన్నాం. చూసుకో.